మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. విలాసవంతమైన క్రూజ్ నౌక MV హోండియస్ కారణంగా తెరపైకి వచ్చిన హంటా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. నౌక సిబ్బందిలో 2 భారతీయులు కూడా ఉన్నారు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 3 మృతి చెందారు. మరో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు హంటా వైరస్ మరో COVID-19 లాంటి మహమ్మారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో MV హోండియస్ నౌకను వణికిస్తున్న హంటా వైరస్ మూలాలను అధికారులు గుర్తించారు. ఈ నౌక ఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరింది. అయితే ఆ ప్రయాణం మొదలవడానికి ముందు నెదర్లాండ్స్కు చెందిన దంపతులు అర్జెంటీనాలోని ఉషియా నగరంలో పక్షులను వీక్షించేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారు ఒక చెత్తకుప్ప ప్రాంతాన్ని సందర్శించారని, అక్కడే ఎలుకల ద్వారా ఈ వైరస్ సోకి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పర్యటన అనంతరం ఆ దంపతులిద్దరూ నౌకలో ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. MV హోండియస్ నౌక అంటార్కిటికా, అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని రోజుల పాటు ప్రయాణించాల్సి ఉంది. అయితే ప్రయాణం మొదలైన 5 రోజులకే అసలు సమస్య మొదలైంది. ఏప్రిల్ 6న ఓ డచ్ పౌరుడు జ్వరం, తలనొప్పి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యారు. ఏప్రిల్ 11న శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి నౌకలోనే కన్నుమూశారు. మరణించిన వ్యక్తి భార్య కూడా అనారోగ్యానికి గురైంది. ఏప్రిల్ 24న సెయింట్ హెలీనాలో ఆమె నౌక దిగి మరుసటి రోజు విమానంలో దక్షిణాఫ్రికాకు బయలుదేరింది. ఏప్రిల్ 26న ఆమె ప్రాణాలు కోల్పోయింది. MV హోండియస్ నౌకలో ప్రయాణిస్తున్న ఓ బ్రిటిష్ పౌరుడు, జర్మన్ మహిళ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 2న న్యూమోనియా లక్షణాలతో జర్మన్ మహిళ కూడా మరణించడంతో మృతుల సంఖ్య 3కు చేరింది. దక్షిణాఫ్రికాలో చికిత్స పొందుతున్న బ్రిటిష్ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా అది ఆండీస్ వైరస్ అని తేలింది. ఇది హంటా వైరస్లోని ఒక రకం. సాధారణంగా హంటా వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు. అయితే ఈ ఆండీస్ వైరస్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. హంటా వైరస్ వ్యాప్తి నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో 8 అనుమానిత కేసులను గుర్తించారు. అందులో 5గురికి హంటా వైరస్ ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. నౌకలో 2 భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 28 దేశాలకు చెందిన సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బందితో అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఈ నౌకలో ఫిలిప్పీన్స్కు చెందిన 38 మంది, బ్రిటన్ పౌరులు 31 మంది, అమెరికా పౌరులు 23 మంది ఉన్నారు. 2 భారతీయులు నౌక సిబ్బందిలో భాగమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ నౌక కేప్ వెర్డే తీరం నుంచి స్పెయిన్లోని క్యానరీ దీవులకు ప్రయాణిస్తోంది. మరోవైపు ఏప్రిల్ 24న సెయింట్ హెలీనా ద్వీపంలో నౌక నుంచి దిగిపోయిన సుమారు 40 మంది ప్రయాణికుల కోసం గాలింపు ముమ్మరమైంది. వీరు 12 వేర్వేరు దేశాలకు చెందిన వారు కావడంతో ఆయా దేశాల ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. ఆ ప్రయాణికులు ఎక్కడున్నారు, వారితో ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు అనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం నౌకలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని వారి క్యాబిన్లకే పరిమితం చేసి ఐసోలేషన్లో ఉంచారు. అటు హంటా వైరస్ మరో మహమ్మారికి దారితీసే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కరోనా తరహాలో ఇన్ఫ్లుయెంజా లాంటి వైరస్ కాదని తేల్చి చెప్పింది. ఎలుకల విసర్జితాల ద్వారా సూక్ష్మ రేణువులు గాల్లోకి ప్రవేశిస్తాయని, వాటిని పేల్చడం ద్వారా హంటా వైరస్ సోకుతుందని తెలిపింది. కేవలం అత్యంత సమీపంగా, సన్నిహితంగా మెలిగిన వారి ద్వారా మాత్రమే హంటా వైరస్ వ్యాపిస్తుందని స్పష్టం చేసింది. నౌకలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్న వైద్యుల సిబ్బంది PPE కిట్లు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశించింది.